జెడ్పీటీసీ ఉప ఎన్నిక హీటెక్కింది. నేటితో ప్రచారానికి తెరపడబోతోంది. సో ఈయాల్తో ప్రచారానికి సంబంధించి ఒక కంక్లూజన్ రాబోతోంది. ప్రచారానికి ముగింపు పలకబోతున్నారు. చివరి రోజున వైఎస్ఆర్సీపీకి పోలీసులు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ర్యాలీకి పోలీసులు ఆంక్షలు విధించారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ర్యాలీకి అనుమతిని నిరాకరించారు. అయితే ర్యాలీలో పాల్గొనేందుకు ఎంపీ వైఎస్ అవినాష్కు ఇప్పుడు పర్మిషన్ దొరకలేదు. అవినాష్ వస్తే భారీగా జనం గుమికూడతారని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి మాత్రమే పోలీసు అనుమతి ఇచ్చారు. నిన్న టీడీపీ ర్యాలీకి కూడా అనుమతించిన పోలీసులు ఇటు జనరల్ ఏజెంట్గా అవినాష్కు అనుమతి ఇవ్వలేదు. గన్మెన్ ఉన్న వాళ్ళని జనరల్ ఏజెంట్గా ఉండొద్దు అని చెప్పి నిబంధనలో ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. సో ఇటు ఏజెంట్గా అవకాశం లేదు. వైసీపీ ప్రచారానికి సంబంధించి ర్యాలీగా రావడానికి వైఎస్ అవినాష్ రెడ్డికి అవకాశం లేదు. సో నిన్న అటు టీడీపీకి ర్యాలీకి అవకాశం ఇచ్చినటువంటి పోలీసులు ఎందుకు వైసీపీ అవినాష్ ర్యాలీకి అనుమతించడం లేదంటూ వైసీపీ శ్రేణులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికి కొంత అలజడ రేకెత్తిస్తోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయం మొత్తం కూడా అక్కడే జరుగుతున్నట్టుగా కనబడుతోంది. సో ఇప్పటికే టీడీపీ నుంచి బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. సో ఇటు వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. 2001, అంతకంటే ముందు 1996, 2001, 2006, ఆ తర్వాత 2021 ఈ 4 సార్లు కూడా ఏకగ్రీవంగా ఈ ఎన్నిక జరిగింది. కానీ 2016లో అప్పుడు అధికారుల సందర్భంలో టీడీపీ ఒకసారి పోటీ చేసి అప్పుడు ఓటమి పాలైంది. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా జెడ్పీటీసీకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ సంబంధించి సో ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలో మళ్ళీ టీడీపీ బరిలో నిలిచింది. మరి ఈ ఎన్నికలో టీడీపీ ఎలా సత్తా చాటుతుందో చూడాలి. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరుగుతోంది? వైసీపీ వైఎస్ అవినాష్కి అక్కడ అవకాశం లేదు ర్యాలీ తీయడానికి కానివ్వండి, ప్రచారం చేసుకోవడానికి. ఏజెంట్గా కూడా కూర్చుంటానంటున్నారు. సో దానికి కూడా పర్మిషన్ లేదు. సో దీనిపైన వైసీపీ శ్రేణుల యొక్క రియాక్షన్ అంటే వైసీపీ శ్రేణులు ఏం చెప్తున్నారు? బేసిక్ గా పులివెందుల టెన్షన్, మీరు చెప్తున్నట్టుగానే పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ రెండిట్లో కంటే కూడా పులివెందుల జెడ్పీటీసీ కేవలం 10,200 ఓట్లు ఉన్నాయి అక్కడ. ఈ జెడ్పీటీసీ మీద రాష్ట్రం మొత్తం కూడా ఓవరాల్ గా ఒక ఫోకస్ అంతా కూడా దాని మీద క్రియేట్ అయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కూడా దాని మీదనే ఉండాల్సిన పరిస్థితికి వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. వరుసగా జరుగుతున్న దాడులు, పులివెందుల్లో వైకాపా నేతల మీద టీడీపీ దాడి చేయడం, ఇవన్నీ కూడా మనకు ఒక అంచనా క్రియేట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ రోజు చివరి రోజు, ఈ రోజు ఏదైతే ప్రచార పర్వం ఉందో, నిన్న వరుసగా 10 రోజుల నుంచి ప్రచార పర్వం జరిగిందో దానికి చివరి రోజు ఈ రోజు 5 గంటలకి పూర్తిగా కూడా ఆగిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. సో దీని తర్వాత అంటే ఈ రోజు వైకాపా ఒక ర్యాలీని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే నిన్న కూడా టీడీపీ ర్యాలీ చేసింది, టీడీపీకి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా అక్కడ ర్యాలీలో పాల్గొన్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు టీడీపీ ర్యాలీకి ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ కోసం ర్యాలీ నిర్వహిస్తుందో ఆ ర్యాలీకి సంబంధించి పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే పెడుతున్నారు. కేవలం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి అయితే పర్మిషన్ ఇస్తాం, ఎంపీ అవినాష్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వడానికి కొంత ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎంపీ అవినాష్ కి అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది అనేది వైకాపా చాలా క్లియర్ గా చెప్తుంది. మాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎంపీని ఈ ర్యాలీలో పాల్గొంటే మాబ్ ఎక్కువ వస్తుంది, దాని తర్వాత ఎంపీ కోసం కొంత జన సమీకరణ ఎక్కువ అవుతుంది అనే యాంగిల్లోనే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు వాంటెడ్ గానే చేస్తున్నారు. అంటే ఎలక్షన్ జరుగుతున్నప్పటి నుంచి అధికార పార్టీ సంబంధించిన పోలీసులు కేవలం అధికార పార్టీకే లాగా వ్యవహరిస్తున్నారు తప్పితే పోలీసుగా వ్యవహరించట్లేదు అనేది వైకాపా నేతలు వరుసగా 2-3 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కూడా మనం చూస్తున్నాం. సేమ్ ఈ రోజు కూడా కొంత ఎంపీ అవినాష్ మీద ఆంక్షలు పెట్టే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. బహుశా ఇంకా పర్మిషన్ అవుతుందా కాదా, అసలు ర్యాలీ ఉంటుందా లేదా అనే దాని మీద కూడా కొంత టెన్షన్ అయితే వీళ్ళకి ఉంది. బేసిక్ గా ఏం జరగబోతుంది అనే ఒక ఆందోళన వైసీపీ కార్యకర్తల్లో కనపడుతోంది. ఇప్పటికి ఇంకా పూర్తిగా మీరు ర్యాలీ చేసుకోండి అని ఇంకా పోలీస్ సైడ్ నుంచి ఆంక్షలు రాలేదు. అంతే కాకపోతే మరో కొన్ని గంటల్లోనే 5 గంటల లోపల ఈ ర్యాలీ కూడా కంప్లీట్ అయిపోవాలి. 5 గంటల తర్వాత ఎవరు
ప్రచారం చేయడానికి లేదు. ఇక వ్యూహాలు ఎల్లుండి 12 ఎలక్షన్ ఉంది కాబట్టి 11వ తారీఖు అంతా వ్యూహాలు, తర్వాత మిగతా పంచాయతీ మిగతా వ్యవహారాలంతా కూడా జరుగుతాయి. అటువంటి యాంగిల్లో ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది చూడాల్సిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు వైకాపా ర్యాలీకి కూడా కొంత ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో లేదనేది చూడాలి. అసలుకి ర్యాలీలో ఎంపీ అవినాష్ పాల్గొంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే కొంత గందరగోళమైన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు పూర్తి స్థాయి అంటే పర్మిషన్స్ ఇంకా ఇవ్వలేదు ఎవరికి. సో తద్వారా కొంత ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది అనేది చెప్తున్న పరిస్థితి మనకి కనపడుతుంది. అంటే టీడీపీకి ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి వైసీపీకి ఇవ్వకపోవడం వెనక పోలీసులు నిజంగానే ప్రభుత్వానికి వంట పాడుతున్నారనే ఒక వర్షాన్ని వైకాపా చెప్తూ ఉంటే దానికి పోలీసుల రియాక్షన్ ఏంటి? అంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? కేవలం జన సమీకరణ అవుతుందనే ఉద్దేశమేనా? అంటే జనరల్గా ఎలక్షన్స్ అన్నాక జన సమీకరణ కామన్, సభలు సమావేశాలు కామన్ గానే ఉంటాయి, కానీ వైఎస్ అవినాష్ని అడ్డుకోవడం గల కారణం ఏంటి? డెఫినెట్ గా కొంత ఎట్లయినా సరే అధికార పార్టీ ఉన్నప్పుడు కొంత పోలీసులు కూడా వన్ సైడ్ కొంత సెక్షన్ జరుగుతుంటది. పోలీసులు అంటే వ్యవహరించిన తీరు మాత్రం ఇప్పటి నుంచి అంటే ఈ 2 ఎలక్షన్స్ లో కొంత విమర్శలకైతే తావిచ్చిన పరిస్థితి. ఐజీ వ్యవహరించిన తీరు, డిఎస్పీ వ్యవహరించిన తీరు, వీటన్నిటి మీద కొంత ఆందోళన అయితే ఉంది. అంటే పోలీసులు వ్యవహరించిన తీరు మీద అంటే ఇప్పుడు వరకు కూడా ఈ దాడులు ఎవరైతే పాల్గొన్నారో ఆ దాడులు పాల్గొన్న వ్యక్తుల్ని ఇప్పుడు దాకా అరెస్ట్ కూడా చేయలేకపోవడం, వాళ్ళందరూ యథేచ్ఛగా ఇప్పటికీ పులివెందుల్లో తిరగడం, అది కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. దాని మీద వైకాపా చాలా సార్లు మాట్లాడుతోంది. ఉద్దేశపూర్వకంగానే అసలుకి మా మీద దాడి చేసిన వ్యక్తులు బయట ప్రశాంతంగా తిరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు అనే ఒక దీంట్లో ఉన్నారు. బట్ అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందా ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇది ర్యాలీ సంబంధించి జన సమీకరణ జరుగుతుందా లేదా అనే అంశం కంటే కూడా కొంత రిస్ట్రిక్షన్ ఉంటే మేలు అనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కొంత మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వైకాపా చెప్తున్న నేపథ్యం ఏంటంటే అంటే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పర్మిషన్ ఇచ్చి ఎంపీకి అసలు కీలకం ఇక్కడ ఎంపీ కదా, ఎంపీఏ మొత్తం బాధ్యతలు, ఎలక్షన్ బాధ్యతలు మొత్తం కూడా ఎంపీఏ చేసుకున్న పరిస్థితి ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఎంపీకి ఈ ర్యాలీ ఇచ్చిన తర్వాత ర్యాలీ మొన్న కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లేదాన్ని కూడా క్లియర్ గా ఒక ఇచ్చేశారు. అంటే ర్యాలీ చేసిన దాని మీద కొంత ఆందోళనకరమైన ఇష్యూలు జరిగాయి. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది. బట్ మరి ఇప్పుడు ఎంపీకి సంబంధించి ఇంకా కొంత చర్చ జరుగుతుంది. ఇవాళ వద్దా అనేది కొంత చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు బహుశా నాకున్న సమాచారం అయితే ఎంపీకి పూర్తిగా పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనేది జరుగుతుంది. ఒకవేళ ఎంపీకి పర్మిషన్ ఇవ్వకపోతే అసలు వైకాపా ర్యాలీ నిర్వహిస్తుందా లేదా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితిగానే కనపడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో జెడ్పీటీసీ ఉప ఎన్నిక హీట్ ఎక్కింది. నేటితో ప్రచారానికి తెరపడబోతున్న నేపథ్యంలో కొంత మరింతగా ఉధృతంగా మారుతోంది. వైఎస్ అవినాష్ ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం, ఆయన పాల్గొంటారా లేదా, అసలు పోలీసులు ఎందుకు వన్ సైడ్గా వ్యవహరిస్తున్న రకం కూడా వైకాపా కొంత ఆందోళన వ్యక్తం చేస్తోంది. సో ప్రస్తుతానికైతే మళ్ళీ నేను హిస్టరీ చెప్తాను. 2001, అంతకంటే ముందు 1996, 2001, 2006, 2021 ఈ 4 సందర్భాల్లో కూడా పులివెందుల ఇదే జెడ్పీటీసీకి సంబంధించిన స్థానానికి ఏకగ్రీవంగా అప్పుడు వైసీపీ వైఎస్ కుటుంబం చెప్పిన వారిదే జెడ్పీటీసీ సభ్యుడిగా ఉండేవారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవారు. కానీ ఇప్పుడు 2016లో అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో టీడీపీలో కూడా బరిలో ఉండడంతో కొంత ఆందోళన విషయం ఏంటంటే గతంలో ఎన్నికల బరిలో 2016లో ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇక్కడ ఓడిపోయింది. ఇప్పుడు కూడా కొంత అదే స్థాయిలో ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కానీ టీడీపీ మాత్రం ఏమాత్రం పట్టు విడవకుండా ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలని ఒక లక్ష్యం కొద్ది ముందుకెళ్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ గెలిచేది ఎవరు?
సో ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిచేది అనేది మీ అభిప్రాయాన్ని